రెడ్డి గారు అరెస్ట్ అయితే ఫస్ట్ ఆ పార్టీ పగ్గాలు చేపట్టేది. గతంలో అయితే మనం విజయలక్ష్మి గారు కానీ లేదంటే షర్మిలా గారు కానీ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళిద్దరిని పార్టీకి దూరం చేసిన మహానేత అక్కడ ఒకరు ఉన్నారు కాబట్టి ఇంకా ఆవిడే టేక్ ఓవర్ చేస్తారనేది అందరికీ తెలిసిన విషయం. సో ఇక్కడ ఇది ప్రత్యేకించి మనం ప్రస్తావించాల్సిన ఆవశ్యకత లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ ఎప్పుడు నిజంగా జరుగుతుందా లేదా, ఇలాంటి అంశాల మీద మనం ఆలోచిస్తే ఏమైనా కొంచెం ఊరట కలుగుతుందేమో. ముఖ్యంగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అయితే స్పీకర్ లోతుకి లిక్కర్ స్కామ్ లో ఇరుక్కున్నారు. అది విదితమే, అందరికీ తెలిసిందే. కేసులు ఆయన చుట్టుముడుతున్నాయి అనేది విదితమే. సో ఆయన ఒక స్ట్రక్చర్ ని ఎస్టాబ్లిష్ చేసుకోవడం కోసం భారతి గారిని ఇంకా దింపుతారనేది కూడా నిజమే. ఇది అబద్ధం ఏమి కాదు. ఇది ఏది ఛానల్స్ ఏం పోర్ట్రేట్ చేస్తున్న విషయం కాదు. ఇదంతా వాళ్ళ ఇంటర్నల్ గా అందరూ మాట్లాడుకుంటున్న విషయమే ఈరోజు బహిర్గతమైంది. అది పక్కాగా వైసీపీ వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి. అండ్ షర్మిలా గారు కూడా అక్కడ రాజారెడ్డి అంటే ఎవరో తన కొడుకుని ఆ తాతగారు శిరీష్ మాత ఆమె కూడా పోర్ట్రేట్ చేసి తీసుకొని వస్తా ఉంది. సో వాళ్ళ మధ్య ఇంటర్నల్ ఫైట్ కూడా జరుగుతా ఉంది. సో ఇక్కడ భారతి గారు ప్లస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆడుతున్న ఇంకొక నాటకంగా కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. ఒకవేళ నేనున్నా లేకున్నా యాజ్ యూజువల్ ఆంజనేయులు గారి మాటలు మనం గుర్తు చేసుకోవాలి. బైబుల్ తీసుకొని వాళ్ళ అమ్మగారు వస్తారు, ఆటోమేటిక్ గా మళ్ళీ భారతి గారు రాజకీయం స్టార్ట్ చేస్తారు. ఇక్కడ నో డౌట్. ఇది మనం ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఎన్ని మాటలన్నా ఎన్ని చేసినా ఆమె కొడుకు పక్కే నిలబడుతుంది చివరాఖరికి వచ్చి. అలాగే భారతి గారు కంటిన్యూ చేస్తారు. మరొక విషయం ఏంటంటే మన వైసీపీ అధికార ప్రతినిధి గారు అన్నారు మాకు భయం లేదు. అసలు మాకేంటి భయం? జగన్మోహన్ రెడ్డి గారు అంటే తోపు తురుము అంటున్నారు. నాకైతే ఒకటి నేను ఫస్ట్ నుంచి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను. తోపు తురుము సింహం సింగిల్ గా వస్తుంది, పులివెందల పులి, ఇవన్నీ ఎలివేషన్లకి న్యాయం జరగాలి అంటే అసెంబ్లీకి రమ్మనండి చాలు. దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ధైర్యాన్ని ప్రదర్శించడం కోసం అసెంబ్లీకి రమ్మనండి. ఏ 40% ఓట్ బ్యాంక్ ఆయన్ని గెలిపించిందో ఆ ప్రజల సమస్యల కోసం రమ్మని చెప్పండి. మమ్మల్ని ఏదో నిలదీయడానికి ప్రెస్ మీట్లు పెట్టే కన్నా అసెంబ్లీలో మాట్లాడమని చెప్పండి. ఆయన దమ్ము యావత్ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఎవరైతే మీరు అంటున్నారు 40% ఓట్ బ్యాంక్, వాళ్ళకు కూడా తెలుస్తుంది. ఈ రోజు ఆ 40% ఓట్ బ్యాంక్ కూడా మీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీని ఫేస్ చేసే ధైర్యం లేక పిరికి పండగా ఉంటున్నారు అనే ఒక విమర్శ ఎదుర్కొంటున్నారు. సో దాన్ని రూపుమాపాలంటే ఆ దమ్ము, ఆ సింహం సింగిల్ అనే ఎలివేషన్లకి జస్టిఫికేషన్ జరగాలంటే అసెంబ్లీకి రావాలి. అప్పుడే మేము ఒప్పుకుంటాం. ఇంకా ఎప్పుడు కూడా మీరు ఎలివేషన్లు అంతా ఉత్తుట్టి మాటలు, స్క్రిప్టెడ్ మాటలుగానే ఉంటాయి. ఏంటి 6 నెలల్లో ఏదో జరగబోతుందట ఏపీలో, నిజమా? సార్ ఇలాంటి కాకమ్మ కబుర్లన్నీ గత 5 ఏళ్లలో విన్నాం సార్. ఇక్కడ కూర్చున్న ప్యానలిస్ట్ మాకేం కొత్త కాదు. ఇలాంటి కబుర్లన్నీ విన్నాం. కూటమి ప్రభుత్వం సుదీర్ఘంగా 5 ఏళ్ళు రాజకీయం చేయడానికి కంటిన్యూగా దిశానిర్దేశం చేసుకొని ఉంది. మీరు ఆ కోఆర్డినేషన్ చూస్తున్నారు, ఆ ప్రణాళిక చూస్తున్నారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి భయం వేసి ఇలాంటి తీసుకుపోతున్న 15 ఏళ్ళు ఒప్పందం చేసుకున్నారు వాళ్ళు. 15 ఏళ్ళు ఒప్పందం ఉందిగా. దట్స్ వాట్ సార్. మేమైతే క్లారిటీగా క్లియర్ గా రాజకీయాలు చేస్తున్నాం. ఒక అభూత కల్పనలో వై నాట్ 175, వై నాట్ కుప్పం, వై నాట్ మంగళగిరి, వై నాట్ పిఠాపురం ఇలాంటి ఎలివేషన్లు కాదు, వాస్తవంలో బతుకుతున్నాం. అవాస్తవాలను ప్రజల్లోకి తీసుకుపోవట్లేదు, అభూత కల్పనలో బతకట్లేదు. కూటమి ప్రభుత్వం వాస్తవంలో నీతి నిజాయితీగా రాజకీయం ఎలా చేయాలని గత ప్రభుత్వ మూలాలను గమనించిన ప్రజలకు ఇప్పుడు చూపిస్తున్నాం. మా మీద నమ్మకం పెట్టుకున్నారు కాబట్టి. ఏంటి అసెంబ్లీలో పరిస్థితి ఏంటి కీర్తన గారు? మీరే చూస్తున్నారు. రసవత్తరంగా ఉందని చెప్పాలి. నిజంగా వీళ్ళ అబ్సెన్స్ మాకు అది ప్లస్ అయింది అనుకుంటున్నాం. ఎందుకంటే వీళ్ళు అబ్సెంట్ అవ్వడం వల్ల ఇప్పుడు మేమే క్వశ్చన్ ఆన్సర్ చేసుకుంటున్నాం. అది వీళ్ళకి కూడా ఒక ఎంటర్టైన్మెంట్ గా ఉంది. వీళ్ళు వచ్చి ఆ ప్రశ్నలు ఏదో అడిగి ఉంటే ఇంకా బాగుంటుందేమో. వీళ్ళకి కూడా ఒక 2 మార్కులు ఎక్కువ ప్రజల్లో పడి ఉంటాయి. ఇప్పుడు మేమే ఇంకా అంటే అధిగమించే పోతున్నాం ఇక్కడ ఎక్స్పెక్టేషన్ కన్నా కూడా. ఎందుకంటే మాలో లోపాలని మా వాళ్ళే క్వశ్చన్ చేస్తున్నారు, దానికి దగ్గర ఆన్సర్స్ మా వాళ్ళ నుంచే వస్తున్నాయి. సో ఎంత క్లారిటీగా గవర్నమెంట్ నడుస్తుంది అనేది మీకు అర్థమవుతుంది. అదే క్వశ్చన్స్ వీళ్ళు అడుగుంటే ఎంత బాగుంది సార్. ఈ రోజు అంటే లోపం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు అందుబాటులో లేరు అన్నది లోపమా సార్? దాని గురించి ఎంత రచ్చ జరుగుతుందో మీకు తెలుసు. అందుకే నేను మిమ్మల్ని అడుగుతున్నాను సార్. అందుబాటులో లేకపోవడం కాదు, ఎవరైతే అక్కడ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నారో అక్కడ లోటుపాట్ల గురించి ఆయన అవైలబుల్ గా ఉండి మాట్లాడలేక దానికి ఉన్న మినిస్ట్రీని మాట్లాడడం మాత్రం అది కరెక్ట్ కాదు. దానికి తగ్గ వివరణ కూడా ఇచ్చారు. అలాగే మన ఉమా గారు వేసిన ట్వీట్ కూడా మీరు చూస్తున్నారు. ఏంటి సాయంత్రానికి సడన్ గా ట్వీట్ చేశారు, చంద్రబాబు నాయుడు గారు తిట్టారట, నిజమా? తిట్టడము అట్లాంటివన్నీ ఉండవు సార్. ఆయనకు అర్థమై ఉంటది నేను అడిగిన క్వశ్చన్ కి పవన్ కళ్యాణ్ గారికి ఏం సంబంధం, ఇక్కడ ఎవరిని నేను అడగాలి ఈ క్వశ్చన్.
ఎవరు దీనికి ఆన్సర్ చేయాలి? సో ఆయన వెంటనే ఆన్సర్ చేశారు. అప్పటికి కూడా మీరు డిప్యూటీ సీఎం హోదాలో ఉండి కూడా సార్ ఎలా ఆన్సర్ చేశారో కూడా మీరు చూశారు. అవును. ఎంత హుందాగా జవాబు చెప్పారో కూడా మీరు చూశారు. సో రాష్ట్ర రాజకీయాల్లో ప్రజలు కోరుకునేది ఇదే సార్. క్వశ్చనింగ్ అండ్ ఆన్సరింగ్ రెండు ఒక పొలైట్ వేలో ఉండాలి. అంతేగాని పర్సెంటా అద పర్సెంటా బట్టలు పెట్టి మరి ఇచ్చేస్తానని ఎలివేషన్లు చేసి వెళ్ళిపోవడం కాదు అనిల్ యాదవ్ లాగా. ఇప్పుడు వచ్చి మాట్లాడే అంబటి గారు లాగా నాకు డయాఫ్రమ్ కావాలంటే తెలియాలనా, నేను మినిస్టర్ అయితే అనే మాటలు కాదు ప్రజలు కోరుకుంటున్నది. వాస్తవంలో ఎలాంటి ఆన్సర్ చేయాలని కోరుకుంటున్నారు అలాంటి ఆన్సర్స్ ఈ రోజు కూటమి ప్రభుత్వం